తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర రంగాల్లో తన ప్రత్యేక ముద్ర వేసిన నటి, అభినయ సరస్వతి డాక్టర్ బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఈరోజు ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ వంటి దిగ్గజులతో కలిసి నటించిన అందాల తారగా, గ్లామర్ ఐకాన్గా ఆమె చిరస్థాయిగా గుర్తింపు పొందారు. బెంగళూరులోని జన్మించిన సరోజాదేవి తండ్రి ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచే నాటకాల్లో పాల్గొన్నారు. 13వ ఏట మహాకవి కాళిదాస ద్వారా వెండితెరకి పరిచయమై కన్నడ చిత్రాల్లో అడుగుపెట్టారు. కిట్టూరు చెన్నమ్మ చిత్రంతో ఆమెకు విశేష గుర్తింపు లభించింది. తమిళ చిత్రరంగంలో ఎంజీఆర్ తో కలిసి చేసిన నాడోడి మన్నన్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచి ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన పాండురంగ మహత్యం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత జగదేక వీరుని కథ, సీతారామ కళ్యాణం, దాగుడు మూతలు, ఇంటికి దీపం ఇల్లాలే వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఏఎన్ఆర్ తో కలిసి పెళ్లి కానుక, ఆత్మబలం, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలు చేస్తూ తన అభినయ ప్రతిభను చాటారు. ముఖ్యంగా చిటపట చినుకులు పడుతూ ఉంటే పాటలో ఆమె చూపిన చురుకుదనం, నటన ఎన్నడూ మర్చిపోలేనివి. ఆమె మాట్లాడే తెలుగు పలుకుల్లో కన్నడ యాస ఉన్న అదే ప్రత్యేకతగా మారింది. అప్పటి కాలంలో ఆమె ధరించిన చీరలు, ఆభరణాలు, హెయిర్ స్టైళ్లకు అప్పట్లో యువతులు బాగా ఫాలో అయ్యేవారు. హిందీలో సుసురాల్, పైగామ్, బేటా బేటీ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ 1969వ సంవత్సరంలో, పద్మభూషణ్ 1992వ సంవత్సరంలో పురస్కారాలతో పాటు 2009లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో గౌరవించింది. విభిన్న భాషల్లో దాదాపు 190కి పైగా చిత్రాల్లో నటించిన బి సరోజాదేవి సినీ ప్రపంచానికి అమూల్యమైన నిధిగా నిలిచారు. ఆమె లేకపోవడం భారత సినిమా రంగానికి తీరని లోటు.